సిద్దిపేట జిల్లా కుక్నూర్పల్లి మండలం లగ్డారం గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బర్త్డే సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అనుమతి లేకుండా టేబుల్ బయటకు తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీంతో కాంగ్రెస్ నాయకులు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఫర్నిచర్ బయట పడేశారని బీఆర్ఎస్ సర్పంచ్ కార్యకర్తలు ఆరోపించారు. లగ్డారం పాలకవర్గంపై కాంగ్రెస్ నాయకులు దుర్భాషలాడారని, ప్రభుత్వం మాది ఉన్నదని, మీరు ఎలా పాలన చేస్తారో చూస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు ఈ పరిస్థితిపై విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సభలకు అందరికీ నమస్కారము. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారో తెలియదు. మేము నామినేషన్ వేసిన రోజు నుంచే బెదిరించడం జరిగింది, పంచాయతీలు రావడం జరిగింది, కొట్టడానికి రావడం జరిగింది, మమ్మల్ని ఫాలో అవడం జరిగింది. మేము ఏం చేస్తున్నాం అనేది జరుగుతుంది. వారు ప్రజలే మమ్మల్ని గెలిపించారు. తెలంగాణ రావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గెలిపించారు. కాంగ్రెస్ ఉందా అనుకొని ఇప్పుడు వాళ్ళు సాగిద్దాం అనుకో. వాళ్ళు రాని పోని ఎవరు వద్దంటలేరు. వాళ్ళని గెలిచిన కాంచేది తెల్లారు నైటు ఎవరెటు పోతురు, ఎవరేం చేస్తుర్రు అని మమ్మల్ని ఫాలో అవడం, ఏడైతే పంచాయతీ వస్తుందో అని చూసుకోవడము. వాళ్ళు మొత్తం మమ్మల్ని టార్గెట్ చేసుకుర్రు. మేము తెల్లారులు అయితే పని పోతాం. మా భర్తలు ఈడొచ్చి నిలబడితే వాడు ఒక్కడున్న చూస్తుర్రు, ఒక్కడున్న చూసి వాడిని రెచ్చగొడుతురు. పెళ్ళాలని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. పెళ్ళాలని తిట్టేసరికి నా పెళ్ళాన్ని ఎందుకు అన్నవని వీళ్ళు పోయేసరికి వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఏటన్నా పోయిర్రు అనుకో, ఏమన్నా జరిగినా కానీ నా భర్తలకు వీళ్ళందరు కారణం అని నేను చెప్తున్నా. ఈ కాంచెలి సార్లకు అందరికీ చెప్తున్నాయి, అందరు చూస్తుర్రు అని ప్రజలకు అందరికి చెప్తున్నాయి. ఈ ప్రజలను మాత్రం ఈ కాపాడుర్రి, మమ్మల్ని కాపాడుర్రి అని చెప్తున్నాను. సర్పంచ్ చింతల శిల్ప సార్, మేము ఇక్కడ మామూలుగా మాకు తోచినంత సాయం గ్రామానికి అందించుకుంటూ మా పాలన మేము కొత్తగా మా పాలకవర్గం స్థాపించుకుంటున్నాం సార్. వాళ్ళతో పాటు మేము ప్రజలకు మమేకమై నడుస్తున్నది వాళ్ళకు ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నైట్ వచ్చి మేము బర్త్డే విషెస్ అనేసి బర్త్డే కోసం అనేసి టేబుల్స్ తీసుకురావడం, తీసుకొచ్చి చెట్టు దగ్గర ఇక్కడ ఎత్తేయడం ఇవన్నీ చేస్తున్నారు సార్. మేము కామన్గా ఇక్కడ మార్కెట్ అవుతుంది సార్. మార్కెట్ కోసం అని వచ్చిన మా మేడం నేను ఇక్కడ వస్తుంటే ఆయనతో నేను వచ్చి అసలు ఎందుకు ఎత్తేస్తున్నారు ఏంది అనేది విషయం అని అడిగితే, అరే మీరు ఎవరు రా లంచగొడుకులు, మీకు ఏం అవసరం రా, మీరు నుండి దెంగేయర్రా, మీకు ఒక్కరిని కూడా మేము ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టము, మేము వాళ్ళని కూర్చుండనియము, మహిళలను కూర్చుండనియము, అండ్ వార్డు మెంబర్లను మేము పని చేసుకొనియము, మేము చక్రం తిప్పుతాం రా, ఇది మీది కాదురా పరిపాలన, మేము రా సర్పంచులము అనేసి వాగ్వాదం చేసుకుంటూ మమ్మల్ని కొట్టడానికి రావడం జరిగింది సార్. వచ్చేసి మేము కూడా కాముగా ఉన్నాం సార్. మేము ఏమి అంటలేము, ఒకటి అంటలేము, రెండు అంటలేము సార్. వాళ్ళు బాగా ఒక 10 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళు మొత్తం మమ్మల్ని ఇట్లా అటాక్ చేసారు. అండ్ ఆ ఫర్నిచర్స్ కూడా బయట అన్ని ఎత్తేయడం జరిగింది సార్. ఈ మాకు అసలు ఏముంది సార్, గవర్నమెంట్ అనేది ఏముంది సార్, మేము పాలన చేసుకోవద్దా సార్? మేము ప్రజలను ఎన్నుకుంటే మేము బయటకు వచ్చినాం సార్. మేము వాళ్ళ కోసం మేము సేవ చేయడానికి వస్తున్నాం సార్. దానికి ఓర్వలేక ఇదంతా చేయడం అవసరమా సార్? వాళ్ళు కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసిరు సార్. వాళ్ళు 5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా మేము అడ్డం పోలేదు సార్. మేమేందంటే ఇక వాళ్ళకు కొంచెం గది అనేసి మేము కలుపుకపోయే గుణాలు ఉన్నాయి. కానీ ఇట్లా వచ్చి మామూలుగా విచ్చలవిడిగా ఇట్లా మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం, అనేక రకాలుగా దూషించడం, మా పనికి అడ్డంకు రావడం, మాకు రక్షణకు లేకుండా చేయడం, ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు చేయడం, ఇవన్నీ ఏంది సార్? అసలు ఏం నడుస్తుంది సార్ మా గజ్వేల్ మండల్లో, మా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో? మాకు ఒక రక్షణ లేదా సార్? మాకు వాళ్ళు టేబుల్స్ బయటకు తీసుకొచ్చి కేక్ కట్ చేద్దామని చూసిర్రు. అది లోపల ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే ఏందని పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. కాకపోతే ఎవరి పర్మిషన్ సర్పంచ్ది కానీ ఎవరిది కానీ తీసుకోలేదు. లోపల ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడం జరిగింది. సర్పంచ్ చైర్ని తన్నడం జరిగింది. లోపల అంత లేడీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి లేడీస్ని గలీజ్గా తిట్టడం వల్ల నా భర్త అయిన సర్పంచ్ భర్తను కూడా అనవసరంగా తిడుతున్నారు. ఇక్కడ మేము గెలిచినప్పటి నుండి చూస్తున్నాము, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కనీసం రోడ్ నుండి బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. మాకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది కావాలి. గెలిచినప్పటి నుండి పోలీసులు మార్నింగ్ నైట్ రెగ్యులర్గా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ కాంగ్రెస్ రావడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ మొత్తం వాళ్ళదే రాజ్యం వెళ్తుంది. మేము గెలిచింది ఒక వారం రోజులు అవుతుంది. డైలీ మార్నింగ్ నైట్ 2 సార్లు గొడవలు అవుతున్నాయి. మా వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ కావాలి. నైట్ కూడా జరిగింది ఏందనంటే వీళ్ళు నార్మల్గా కేక్ కట్ చేయడానికి వచ్చిర్రు. కాకపోతే ఏందనంటే వీళ్ళు మా భర్త రావడం వల్ల మా భర్తను కూడా తిట్టడం, మీదికి రావడం, దూషించడం జరుగుతుంది. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. మా ఊరికి మాత్రం మీరు ఖచ్చితంగా మా పాలక వర్గాన్ని కూడా కొంచెం సేఫ్ చేయాలనేసి అనుకుంటున్నాను.
ఈ నెల 17వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శిల్పా నరసింహులు గారు మరి ప్రజల యొక్క సహకారంతో వారి మీద ఉన్న నమ్మకంతో సర్పంచ్గా 10కి 10 వార్డులు, ఒక వార్డు మిత్రుడు ఇండిపెండెంట్ చేసినప్పటికీ అతను టీఆర్ఎస్ పార్టీ, 10కి 10 వార్డులు టీఆర్ఎస్ పార్టీ గెలవడంతో, అలాగే కుకునూరుపల్లి మండలంలో 14కి 14 గ్రామాలు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలు గెలవలేదు. 14 గ్రామాలలో 12 గ్రామాలు టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈరోజు ఒక మా ఊరే కాదు, ఈ మండలం మొత్తంలో కూడా ఒక అరాచకాలు సృష్టిస్తూ గ్రామ పంచాయతీపై దాడి అంటే అది గ్రామ ప్రజలపై జరిగినటువంటి దాడి, మండల ప్రజలపై జరిగినటువంటి దాడి, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆఫీసులోకి అక్రమంగా చొరబడి గ్రామ పంచాయతీ సిబ్బంది అడ్డుకుంటున్నప్పటికీ టేబుల్స్ బయట తీసుకొచ్చి ఎత్తేసి మీరు ఎలా చేస్తారా పరిపాలన, 5 సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉంటుంది, మీ అంతు చూస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ ఇక్కడనే కాదు నామినేషన్ వేసిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా అనేక అరాచకాలు సృష్టిస్తూ ప్రభుత్వం మాది ఉంది, మీరేం చేస్తారు, మీరు ఏం పోతారు అని చెప్పి అనేక రకాలుగా ఇక్కడ గెలిచినటువంటి సర్పంచ్ను వార్డు మెంబర్లను ఇబ్బందులకు గురి చేస్తూ భయాందోళనలకు గురి చేస్తూ ఫోన్లు చేస్తూ వాళ్ళని బెదిరించడం. రాత్రి అబ్బాయికి ఫోన్ చేసి బెదిరించిండు, ఇంకో అబ్బాయికి ఫోన్ చేసి బెదిరించిండు, ఎట్లా చేస్తారా మీరు, ఎట్లుంటారా మీరు అని. అసలు ఏడున్నాం మనము? మెదక్ జిల్లాలో ఉన్నామా, సిద్దిపేట జిల్లాలో ఉన్నామా, తెలంగాణ జిల్లాలో లేమా, లేకపోతే మన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలలో ఉన్నామా? గౌరవ సిపి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దండం పెట్టి దయచేసి చెప్తా ఉన్నా, మీరు ఈ సిద్దిపేట జిల్లాకు వచ్చినప్పటి నుండి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో కాపాడే ప్రయత్నం 100% మీరు చేస్తున్నారు. కానీ ప్రత్యేకంగా మా గ్రామానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది వాళ్ళు